సమంత గురించి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో పెద్దగానే సౌండ్ చేస్తోంది. అలాంటిది ఏకంగా సమంతకు రెండో పెళ్లి అనడంతో ఆ వార్త కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఈ ఏడాది మేలో సమంత పెళ్లి కూతురు కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. సమంత దర్శకుడు రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇక ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో త్వరలో అంటే ఈ మే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నిన్న సమంత తిరుమలకొచ్చి మరీ స్వామివారి ఆశీస్సులు తీసుకుంది అంటూ మరో వార్త కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సమంత శుభం మూవీతో నిర్మాతగా పరిచయం కాబోతోంది. సొంతంగా ట్రాలాలా బ్యానర్ నిర్మించిన ఈ బ్యూటీ తన సొంత బ్యానర్ నుంచి మొదటగా శుభం అనే సినిమాను నిర్మించింది. తన తొలి సినిమా త్వరలోనే విడుదల కానుండడంతో శుభం మూవీ టీం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారని, ఆ మూవీ మంచి హిట్ అందుకోవాలని కోరుకున్నట్టు చెప్తున్నారు. ఇక మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అంతా కొత్త వారే నటించారు. ఈ నేపథ్యంలో నటిగా తన కెరీర్ మొదలుపెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు సమంత. కానీ శుభం సినిమాలో నటీనటులు కొత్త వారైనా కూడా బాగా చేశారని చెప్పుకొచ్చింది శామ్. ఇక హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమ్మాయి చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. ఇక టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. ఇక విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో పాటు మరో 2 సినిమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ తన సెకండ్ మ్యారేజ్ గురించి ఆమె ఎక్కడా నోరు విప్పింది లేదు. అయితే సమంత రెండో పెళ్లి గురించి మాత్రం రకరకాల వార్తలు నెట్టింట సంచలనంగా మారుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్లో ఓ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, రాజ్ నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలొస్తున్నాయి. అయితే రాజ్ నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ఒకసారి, త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు మరోసారి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత చేతికి కొత్తగా ఉంగరం దర్శనమిచ్చింది. ఇటీవలే సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా సమంత చేతికి ఉంగరం కనిపించింది. దీంతో రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సమంత తిరుమలకు వెళ్లడం, ఆమెతో పాటు రాజ్ నిడుమోరు కూడా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే తమ రిలేషన్ పై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత చేతికున్న రింగుతో పాటు రాజ్ నిడుమోరుతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే సమంత మకాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చిన తర్వాత బాలీవుడ్ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాదాపుగా 2 ఏళ్లుగా సీరియస్గా ట్రై చేస్తున్నా గానీ కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుండగా మరికొన్ని ఊహించని షాకుల రూపంలో తగులుతున్నాయి. ఖుషీ రిలీజ్ తర్వాత ఆమె తెలుగు తెరపై గానీ అలాగే బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైనైనా మెరిసిందా అంటే అది లేదనే చెప్పాలి. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఓటీటీలో ఫేమస్ అయిన బ్యూటీ ఫ్యామిలీ మ్యాన్ 3లోనూ కీలక పాత్రలో కనిపిస్తుందనుకున్నారంతా. కానీ ఆ సిరీస్లో సమంత ఉన్నట్టు కనిపించలేదు. ఇప్పటికే 3rd పార్ట్ చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అందులో సమంత నటిస్తున్నట్టు కనిపించడం లేదన్న టాక్ వస్తోంది. అప్పుడప్పుడు మనోజ్ బాజ్పై ఇంటర్వ్యూలో కనిపిస్తున్నాడు, కానీ సమంత గురించి ఆయన కూడా ఎక్కడా మాట్లాడడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆ సిరీస్లో శామ్ లేనట్టే కనిపిస్తోందన్న అభిప్రాయం వస్తోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ రూపంలో హిందీ వర్షన్ సిటాడెల్లో మెయిన్ లీడ్లో నటించింది. కానీ ఇండియాలో ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో సీజన్ 2 రద్దు చేశారు రాజ్ అండ్ డీకే.
అలాగే మా ఇంటి బంగారం చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్లో చేస్తోంది. తనే లీడ్ రోల్ పోషిస్తోంది. కానీ ఆ సినిమా అప్డేట్ కూడా లేదు. ఇక బాలీవుడ్లో కనిపిస్తోంది రక్త బ్రహ్మాండ ఒక్కటే. అధికారికంగా సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఇదొక్కటే అని చెప్తున్నారు. అటు సినిమాలు లేక ఇటు వెబ్ సిరీస్లతోనూ బిజీగా లేక సమంత మళ్లీ డైలమాలో పడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాను నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా త్వరలో రిలీజ్ కానుండడంతో ఆమె తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇదే సమయంలో తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోందని, తన బాయ్ ఫ్రెండ్ రాజు నిడుమోరుతో ఆమె పెళ్లిపీట లెక్కబోతోందనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ రూమర్కి బలం చేకూరినట్టయింది. పైగా ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారని కొత్తగా గాసిప్ వినిపిస్తోంది. శామ్, రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై ఇటు సమంత గానీ అటు రాజ్ గానీ స్పందించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.